చావా సినిమా రివ్యూ. చావా అనే సినిమా పేరుకి అర్థం ఏంటి? చావా సినిమా ఎందుకు చూడాలి? ఏముంది ఆ సినిమాలో? కంప్లీట్గా ఇప్పుడు మనం 3 ముక్కల్లో తెలుసుకుందాం. ముందుగా చావా అంటే అర్థం ఏంటో తెలుసా? చావా అంటే తెలుగులో ఎలాంటి అర్థం ఉండదు. చావా అన్నది ఒక మరాఠీ పదం. చావా అంటే మరాఠీలో ఉడికించనిది, ఫ్రెష్గా అప్పుడే పుట్టినది, పచ్చిది అని దానికి అర్థం. అప్పుడే మొదలైంది అని మనం అనుకోవాలో ఏమో మరి. డైరెక్టర్ ఆ పేరుని చూస్ చేసుకున్నాడు. అదే చావా. ఈ సినిమాలో వికీ కౌశల్, రష్మిక మండన్న, అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా వీళ్ళు క్యాస్టింగ్. సినిమా సబ్జెక్ట్ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయాక ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో ఔరంగజేబు, అక్బరు ఊపిరి పీల్చుకొని దేశమంతా మాదే, ఇక మేమే పరిపాలిస్తాం, దేశమంతా మా మతంలోకి వచ్చేస్తారు అని హాయిగా సంబరాలు చేసుకునే టైంలో శివాజీ గారి కొడుకు శంభాజీ అంత అవసరం లేదు నేను వచ్చాను అని చూపించి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో భాగంగా తన భార్య ఎలాంటి కీలక పాత్ర పోషించింది, ఎలా సపోర్ట్ చేసింది, అక్బర్తో ఔరంగజేబ్తో యుద్ధం మొదలైనప్పుడు ఎలాంటి ప్లాన్స్ వేసి వాళ్ళని ఎదుర్కొన్నాడు, ఎలా ఫైట్ చేశాడు, హిందూ సామ్రాజ్యంలో ఉన్న దేవాలయాలన్నీ అక్బరు, ఔరంగజేబు ధ్వంసం చేసేసి బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తుంటే అవి జరగకుండా ఎలా యుద్ధం చేశాడు, ఇది సినిమాలో సబ్జెక్ట్. చివరాఖరులో ఔరంగజేబు శంభాజీని కూడా మతం మారడం కోసం కొరడాలతో కొట్టిస్తాడు, కర్రలతో కొట్టిస్తారు, కళ్ళు పీకేస్తారు. అయినా మతం మారడు. బాణాలతో గుచ్చుతూ ఉంటారు, కత్తులతో పొడుస్తూ ఉంటారు, హరహర మహాదేవ శంభో శంకర అంటూనే చనిపోతాడు తప్ప అల్లాహు అక్బర్ అనే మాట శంభాజీ నోటి నుంచి రాదు. సో ఇది అనమాట కథ. నేను చెప్పింది మీకు రూపాయలు 25 పైస్ మాత్రమే. సినిమాలో ఇంకా చాలా ఉంది, అంతా రివ్యూలో చెప్పడం కుదరదు. కాకపోతే ఇందులో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ హిందీలో మాత్రమే ఈ సినిమా ఉంది. తెలుగులో కూడా ఉంటే బాగుండేది, బట్ ఎవరైనా తెలుగులో డబ్బింగ్ చేస్తారేమో చూద్దాం. ఇదనమాట. కానీ మన దురదృష్టం ఏంటంటే మన తెలుగులో గుట్కా సినిమాలు ఇవే బాగా నచ్చుతాయి. పిల్లల్ని వేరే వాడెవడో వీళ్ళని ఉంచుకుంటే ఎందుకులేండి. మొత్తానికి ఇదనమాట స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.